పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతులందరికీ ఉత్థాన క్రీస్తు యొక్క శాంతి కలుగునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు మనం పునరుత్థాన క్రీస్తు ఇచ్చే శాంతిని గురించి ధ్యానించుదాం. క్రీస్తు మరణం తరువాత శిష్యులు దుఃఖంతోనూ అనిశ్చితితోనూ నిండిపోయారు. వారు ఆశించినవాడు, వారు నమ్మిన దేవుడు, వారు ప్రేమించినవాడు మరణించటంతో వారి ఆశలు చెదిరిపోయాయి. బయటకు కూడా అడుగు పెట్టలేని పరిస్థితి. ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు భయపడి గది తలుపులు మూసుకొని దాగి ఉన్నారు. యోహాను శుభవార్త మనకు ఈ దృశ్యాన్ని చక్కగా వర్ణిస్తుంది. 20వ అధ్యాయం 19వ వచనం. ఆ వారంలో మొదటి దినము సాయంకాలమున యూదుల భయము చేత శిష్యులు తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలవబడి వారితో ఇట్లు పలికెను, మీకు సమాధానం కలుగునుగాక. ఈ మాటలు సాధారణ అభివాదం కావు ప్రియ స్నేహితులారా. ఇవి దివ్య సమాధానపు వరం, పాపం మరియు మరణంపై సాధించిన విజయ ఫలితం. ప్రియ స్నేహితులారా, పునరుత్థాన యేసు యొక్క సమాధానం శిష్యులలో లోతైన మార్పును కలిగించింది. ఇది బయట పరిస్థితులను మాత్రమే కాదు, అంతర్గత భయాలను, అపరాధ భావాలను, సందేహాలను కూడా స్వస్థపరుస్తుంది. యేసు గాయాలు వారి సమాధానానికి మూలమయ్యాయి. అవి ప్రేమకు గుర్తులు, బాధ మహిమగా మారిన చిహ్నాలు. శిష్యుల భయం ఆనందంగా మారింది, వారి సందేహం విశ్వాసంగాను, వారి దుఃఖం ఆశగాను మారిపోయాయి. మరి ఆ గాయాలు ఈనాడు మన సమాధానానికి కూడా మూలం అవుతున్నాయి. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు ఆ పునరుత్థాన ప్రభువుని మన జీవితాల్లోనికి ఆహ్వానించుదాం. మనము కూడా శిష్యుల్లాగా జీవితంలో ఎదురయ్యే భయాలు, గత వైఫల్యాలు, భవిష్యత్తుపై అనిశ్చితులతో భయపడుతూ, లోపల బాధపడుతూ జీవితాన్ని ఎదుర్కోలేక మన అంతరంగిక తలుపులు మూసుకొని లోపల కుమిలిపోతూ ఉన్నాం. మన భయాల ద్వారాలను ఛేదించుకొని మనలో శాంతిని నింపగల సమర్థుడు మన యేసయ్య. నీవు యేసుని విశ్వసిస్తే నీకు సమస్తము సాధ్యమే. నీ బలహీనతలో యేసు బలముతో నింపుతాడు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలలో నీకు జవాబుగా నిలిచి నిన్ను గెలిపిస్తాడు. మన హృదయ ద్వారాలను తెరిచి మనసుకు అయిన గాయాలను స్వస్థపరిచి మన జీవితాన్ని శాంతి మార్గంలో నడిపించమని ప్రార్థించుదాం. ప్రార్థన. ఓ ప్రభు, మా జీవితాలలో ఎదురయ్యే భయాలను తొలగించి నీ దివ్య సమాధానంతో మా హృదయాలను నింపుము. మా సందేహాలను విశ్వాసముగా, మా దుఃఖాన్ని ఆనందముగా మార్చుము. నీవిచ్చే శాంతిని మేము అంగీకరించే మంచి మనస్సును మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.